నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి రాగానే సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే ఉద్యోగాల ఊసే మరిచారని వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ నిర్మూలన ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో వేసిన రోడ్లు మినహా కొత్త రోడ్లు ఊసేలేదని అన్నారు. ఆళ్లగడ్డలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది. ఎక్కడికి పోయిందో మహాతల్లి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాయమ్మా ఉద్యోగాలు? 5,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది. 10,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడమ్మా నీకు? ఒకవేళ నువ్వు ఇప్పించింటే వాళ్ళందరితో మేమే సన్మానం చేపిస్తాం. అందరినీ 10,000 మందిని పిలిపించి భోజనాలు పెట్టి. కనీసం ఒక కొత్త పెన్షన్ లేదు. ఏ దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు? రోడ్లు చూడండి. ఈరోజు చాగమరి మండలంలో మేము పోయి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు, ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినారు. మేము వస్తున్నా టగటగటగా రోడ్లు వేస్తామన్నారు. ఏ రోడ్లు వేసినారు? ఏ రోడ్డు చూసినా గుంతలమయం. గత ప్రభుత్వంలో మేము వేసే రోడ్లు తప్ప ఇప్పటికి కూడా ఏ రోడ్లు కూడా వేసేవి లేవు. అప్పుడు శాంక్షన్ అయిన వర్కులు తప్ప. ఏమన్నా అంటే చాలు, నీళ్లు నేనే ఇచ్చినాను, ఆలగడ్డ ప్రజలకి ఇంకా గాలి నేనే ఇచ్చినానని చెప్తారు. తినడానికి తిండి ఇచ్చినామంటున్నారు. ఇంకా ఒక పని చేయమ్మా, అదే చేతో గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు ఆదుకు, అది కూడా నీ పేరే చెప్పుకుంటాం. ఎంత దారుణంగా ఉన్నారంటే రైతుల పరిస్థితి. అమ్ముకోలేక మొక్కజొన్న రేట్లు లేక అల్లాడుతున్నారు. పక్క జొన్నలేమో పక్కన వేరే ఊళ్ళలో కొంటున్నారు. మన దగ్గర ఏమో కొనుగోలు కేంద్రాలు లేవు, ఏమీ లేవు. కనీసం ఆళ్లగడ్డలో పుట్టిన పాపానికైనా ఈ పరిస్థితి రాదు రైతులకి. నంద్యాలలోకేమో ఆడ కొంటున్నారు, బనానపల్లెలోకి కొంటున్నారు, అందరికీ కొంటున్నారు, ఆత్మకూరులో కొంటున్నారు. ఏం ఆళ్లగడ్డ జనాలు ఏం పాపం చేసుకున్నారు? ఒక్కటన్నా ఈరోజు జొన్నలు కొంటున్నారు, ఎందుకు కొనట్లేదు? సమాధానం అన్నా చెప్పండి. ఎందుకు కొనుగోలు చేయట్లేదు అనేది మీ గోళ మీది. మీ మార్కెట్ యార్డు మాకు అది అనవసరం. నువ్వు జనసేనకి ఇచ్చుకుంటావా, ఇది నీ అడ్డానో ఎవరు అడ్డానో మాకు అనవసరం. అది వాడికి ఇవ్వకపోయినా ఆ ఉన్న మార్కెట్ యార్డు కొనుగోలు చేయండి. ఎవరు చేస్తే మాకేం పోతుంది? వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే రైతు అల్లాడుతున్నారు. నీళ్ళు ఇస్తే సరిపోదు, నీళ్ళు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ నీళ్ళు వచ్చేది నువ్వే వచ్చేది ఏం లేదా? రైతులకు మద్దతు ధర ఇచ్చింది నేనే అని చెప్పుకో, తెచ్చింది నేనే ఆలగడని చెప్పుకో, ఇచ్చి రైతులు కాపాడు. దానిలో మీద కాన్సన్ట్రేట్ చేయండి. నీ ఉద్యోగాలు నువ్వు ఇస్తామనే దాన్ని కూడా వదిలేశారు జనాలు. ఈ నెట్ట చెప్పేవాడిని అబద్ధాలేని. ఇంకా గేట్లు చెప్పినావు, ఆళ్లగడ్డకి ఉచితంగా గేట్లు అన్నావు. ఎవడో వ్యాపారస్తుడు వచ్చి అమ్ముకున్నా మేము గేట్లు వసూలు చేయమన్నారు. ఆఖరికి ధాన్యం కొనడానికి వచ్చే లారీలు రైతులు ఎక్కడికైనా తీసుకుపోయే దీనికి కూడా ఎరువులకు కూడా గేట్లు వసూలు చేసే దిక్కుమాలిన పరిస్థితిలో ఈరోజు ఆళ్లగడ్డ ఉంది. అన్నిటికీ వసూలు చేస్తున్నారు. ఎక్కడ జనాల్ని బాధుడే బాధ. ఇంకా మీకు గుర్తుందో లేదో అఖిలప్రియ గారు, గతంలో